హలో ఆల్. ఇది మేము నైట్ రిటర్న్ ఇంటికొచ్చేస్తున్నప్పుడు తీసిన క్లిప్. అందుకే చీకటిగా ఉంది. మేమైతే లైటింగ్ ఉంటుండగానే వెళ్ళాము. మీరు కూడా వెళ్ళేవాళ్ళు లైటింగ్ ఉన్నప్పుడే వెళ్ళండి. చీకటి పడ్డాక కొంచెం భయంగా అనిపిస్తుంది. నీ ముక్కు ఎక్కడుంది అంటే తల చుట్టూ చూపించి తీసుకొచ్చి చూపించినట్టు అలా అయింది పరిస్థితి. ఎందుకంటే 2 గేట్లున్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే దగ్గరగానే ఉంటుంది ఈ ఫన్ జోన్ అనేది. మాకు రైట్ సైడ్ నుంచి దారిచ్చారు. సో, అలా వెళ్తే చుట్టూ తిరిగి ఈ చివరకే వచ్చాము. నాకెందుకు ఇంత దూరం తిరిగామా అనిపించింది. ఇంక విషయానికొస్తే ఇది విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్. ఇది మనకు అక్కేపాలెంలో ఉంటుందండి. ఇది చాలా పెద్ద ప్లేస్. రీసెంట్‌గానే పెట్టారంట ఇక్కడ. అదే ఫన్ జోను. సాఫ్ట్ ప్లే ఏరియా ఉంటుంది. ఇంకా టెంపో లైన్ ఉంటుంది. సాఫ్ట్ ప్లే ఏరియా అనేది బిలో 10 ఇయర్స్ వాళ్ళకి అలో చేస్తారు. టెంపో లైన్ అనేది అబోవ్ 10 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే అలో చేస్తారు. ఇక్కడ ఇలాగ ఒక బ్యాండ్ అండ్ కార్డ్ కూడా ఇస్తారు. సాఫ్ట్ ప్లే ఏరియాకి ఈ కార్డ్ తీసుకోవాలి. అంటే రెండింటికి ఇదే. ఈ కార్డ్ కోసం రూ. 50 చార్జ్ చేస్తారు. ఈ కార్డ్‌లో మనం ఎంతైనా కాస్ట్ వేసుకోవచ్చు. అమౌంట్ అదీనా. మనకి 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అయితే సాఫ్ట్ ప్లే ఏరియాకొచ్చేసి ఒక రూ. 300 చార్జ్ చేస్తున్నారు. ఇందులోనే శాండ్ ప్లే ఏరియా కూడా ఉంది. దానికి 200 చార్జ్ చేస్తున్నారు. ఇంకా ఈ బయట చాలా గేమ్స్ ఉన్నాయి. వాటికి ఇంకా సెపరేట్ కాస్ట్. టెంపో లైన్‌కి కూడా సెపరేట్ కాస్టే. అందులో చిన్న పిల్లలనైతే అలౌ చేయరంట. ఓన్లీ అబోవ్ 10 ఇయర్స్ వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారంట. అయితే ఇక్కడికి వెళ్ళాక మస్ట్ అండ్ షుడ్‌గా బేబీకి అండ్ పేరెంట్స్‌కి కూడా సాక్స్ ఉండాలి. వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. యూజ్ అండ్ త్రో సాక్స్ ఒకటి రూ. 20, లేదంటే నార్మల్ డైలీ యూజ్ సాక్స్ కూడా ఉంటుంది. ఒకటి రూ. 50. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి కూడా అమ్ముతున్నారు. మీరు వెళ్ళేవాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళిపోతే బెస్ట్. ఎందుకంటే ఎవరింట్లో అయినా ఉంటాయి కదా! ఇక్కడ కొని వేస్ట్ చేసే కన్నా. అయితే మండే టు ఫ్రైడే వరకు 300 పే చేస్తే 2 అవర్స్ ఉండొచ్చు. అదే గాని సాటర్‌డే, సండే అయితే మాత్రం 300కి 1 అవర్ మాత్రమే ఉంచుతారంట. ఇంకా అక్కడ వాళ్ళు చెప్పిందేంటంటే, ఇంకా మార్నింగ్ టైమ్ వస్తే ఒక 2, 3 అవర్స్ అయినా ఉండొచ్చు. మండే టు ఫ్రైడే వరకు. కానీ సాటర్‌డే, సండే మాత్రం అసలు చాలా రష్‌గా ఉంటుందంట. 1 అవర్ మాత్రమే ఉంచుతారు. ఇంకా అంతకు మించి ఉంచరు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే పెద్దవాళ్ళకి కూడా టైమ్ పాస్ అయిపోద్ది. ఇంకా అలాగా కూర్చొని, నించొని, పిల్లలతో ఆడుకొని, పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు చాలామందయితే. కానీ ఏసీ మాత్రం ఫుల్ సెంట్రల్ ఏసీ. మాకైతే బాగా చలేసింది. అంత ఎక్కువుందనమాట. మేమైతే ఖచ్చితంగా 2 అవర్స్ ఉన్నాము. వెన్స్‌డే వెళ్ళాము. ఇంకా ఉండేవాళ్ళమే. కానీ మా పాప ఏడుస్తుంది అని చెప్పి ఇంకా వచ్చేసాము. చిన్న పాప. ఇదైతే గనుక కిడ్స్ ఆడుకోవడానికి నాకు చాలా బెస్ట్ ప్లేస్ అనిపించింది. ఏమంటారు? మీకేమనిపించింది? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్లారా? కామెంట్ చేసేయండి. అండ్ బయట ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఫుడ్ అది కొంచెం బానే ఉంటుంది. బానే అంటే కాస్ట్ బావుంటుందని అర్థం. ఇంకా నైట్ టైమ్ అయితే కొంచెం భయంగా అనిపిస్తదండి. ఎందుకంటే చెట్లయి ఉన్నాయి. చాలా పెద్దది కదా ప్లేస్ అదినా. మోస్ట్‌లీ లైటింగ్ ఉండేటప్పుడు వెళ్తేనే బావుంటుంది. ఇంకా అంతే ఈ వీడియో. నేనంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ వచ్చినట్లయితే గనక నన్నడగండి. కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గాయ్స్.